తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న విధంగా పరిస్థితి మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి గల అసలు కారణమేంటి? కేంద్ర మంత్రి తెలంగాణ పాలిట సైంధవుడ్లా మారారని కాంగ్రెస్ ఎందుకు విమర్శిస్తోంది? అసలు తెలంగాణలో మొదలైన కొత్త పొలిటికల్ గేమ్ ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై సరికొత్త సీన్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం, నిధులు, పలు పథకాలను, అనుమతుల విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకప్పుడు బీజేపీ గురించి మాట్లాడాలంటే విముఖత చూపిన హస్తం పార్టీ లీడర్లు ఇప్పుడు వరుస పెట్టి ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. మీరొకటంటే మేము రెండు అంటామన్నది రాజకీయాల్లో సహజం. ఇప్పుడు కూడా అదే స్థాయిలో వ్యవహారం నడుస్తున్నా గమనించే వారికి మాత్రం సీన్ కొంచెం కొత్తగా కనిపిస్తోందట. రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి కిషన్ రెడ్డిని రాజకీయంగా తూర్పారపడుతున్నారు. దీనికి కౌంటర్ గా బీజేపీ నేతలు బండి సంజయ్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. అయితే కిషన్ రెడ్డి టార్గెట్ గానే కాంగ్రెస్ విమర్శలకు దిగుతోంది. ఎక్కడ సభలు, సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా మొన్నటి వరకు బీఆర్ఎస్ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడంతో తెలంగాణలో అసలు ఏం జరుగుతోందన్న చర్చ సాగుతోంది. గత నెల 26న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించి వాటికి క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు. మెట్రో రైలు విస్తరణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సహా పలు అంశాలపై వినతి పత్రం ఇచ్చారు. అయితే అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి సహకరించే అంశాల పట్ల సానుకూలంగా ఉండాలని రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ సూచించారు. రీజనల్ రింగ్ రోడ్, మెగా టెక్స్టైల్స్, చర్లపల్లి టెర్మినల్, అంబర్పేట్ బ్రిడ్జ్, సైనిక్ స్కూల్ కోసం ల్యాండ్, నేషనల్ హైవేకి భూసేకరణ, ఈఎస్ఐ ఆసుపత్రికి భూమి కేటాయింపు వంటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. 9 పథకాలకు కేంద్ర ప్రభుత్వ పర్మిషన్లు రెడీగా ఉన్నా రాష్ట్ర సర్కార్ సహకారం లేదన్న విషయాన్ని ప్రధాని ప్రస్తావించడం ముఖ్యమంత్రికి కోపం తెప్పించిందట. ఇదంతా కిషన్ రెడ్డి ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు అనుమతులు రావటం లేదని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. పొలిటికల్ గేమ్ లో భాగంగా ఇదంతా జరుగుతోందన్న ప్రచారం ఉంది. మామూలుగా రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరొందిన కిషన్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో మాటల ఘాటు పెంచారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎలాంటి ఎదురుదాడికి దిగినా వెంటనే సొంత పార్టీ నేతలతో కౌంటర్ ఇస్తున్నారు. వీలుంటే ఈయనే స్పందిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్, కులగణన, రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం ఇలా రకరకాల అంశాలపై మాటల పంచాయతీ నడుస్తోంది. అన్నిటికీ మించి ఎన్నడూ లేనిది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన సహజ శైలికి భిన్నంగా స్ట్రాంగ్ రియాక్షన్స్ ఇవ్వటం, గతంలో ఎప్పుడూ వాడని భాష వాడుతుండడంపై రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు అనుకుంటూ ముందుకెడుతున్న నాయకులు ఇప్పుడు పరస్పరం దుమ్మెత్తి పోసుకోవటం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. మున్ముందు ఈ పొలిటికల్ గేమ్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.